హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో గోంగూర పప్పు చేయబోతున్నామండి. ఈ గోంగూర పప్పు ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా మరి. దీనికోసం 1/2 కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి. సో ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని ఒకసారి మంచిగా నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీంట్లోకి కడిగి పెట్టుకున్న ఫ్రెష్ పుండికూర ఆకులని దీంట్లోకి వేసుకోవాలి. సో నేను ఇక్కడ 2 కట్టల పుండికూర వేసుకుంటున్నాను. 1/2 కప్పు పప్పుకి 2 కట్టల పుండికూర వేసుకుంటున్నాను. సో ఈ పప్పు కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని కొన్ని మిరపకాయలు ఎక్కువగానే వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 రెబ్బల చింతపండు, 1 స్పూన్ సాల్ట్, అలాగే కొన్ని ఉల్లిపాయలు. సో ఇవన్నీ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. సో దీంట్లోకి కొంతమంది టమాటో వేసుకుంటారు, బట్ నేను ఇక్కడ టమాటో ఏం వేయట్లేదు. ఎందుకంటే టమాటో వేయడం వల్ల టమాటో టేస్ట్ తగులుతుంది, పుండికూర టేస్ట్ తగ్గిపోతుంది. బట్ ఇక్కడ టమాటో వేయకుండా ఇలాగే డైరెక్ట్గా పుండికూరతో పప్పు చేసుకుంటే పుండికూర పప్పుని కరెక్ట్గా ఆస్వాదించవచ్చు అన్నమాట. అలాగే దీంట్లోకి కొంచెం చింతపండు కూడా వేసుకుంటామండి. ఎందుకంటే పుండికూర తిన్నప్పుడు ఒక రకమైన వగరు తగులుతుంది. సో ఆ వగరును కొట్టేయడానికి అని చెప్పేసి ఇలా చింతపండు వేసుకుంటారు. పప్పును ఉడికించుకునేటప్పుడు కేవలం మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఒకవేళ హై ఫ్లేమ్లో మీరు 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న పప్పు ఉడకదనమాట. సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా పప్పు ఓపెన్ చేసి చూస్తే కనుక మీకు కనిపిస్తుంది కదా ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు. చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో దీని ఒకసారి ఇలా పప్పు గుత్తితో రుబ్బేసుకుందాము. మరి ఎక్కువగా కూడా రుబ్బొద్దండి, మనం చేసుకునేది పప్పు కాబట్టి కొంచెం పప్పుగా కనిపించాలన్నమాట. అందుకని ఇలా ఒకసారి ఇలా పప్పుని రుబ్బేసుకునాలి. సో మన ఛానల్లో ఇలాగే పాయలకూర పప్పు, అలాగే మామిడికాయ పప్పు, తోటకూరతో కూర చేశాను. సో వాటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో పప్పు అయితే ఉడికిపోయింది కదండి, దీనికోసం తాలింపు పెట్టుకుందాము. సో ఇలా వేడి ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, పసుపు, అలాగే దీంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. సో ఈ విధంగా తాలింపు వేసుకున్నాక మళ్ళీ పప్పును 2 నిమిషాలు ఉడికించుకుంటే గనక తాలింపులోని ఆ ఫ్లేవర్ పప్పుని రెట్టింపు టేస్ట్ తీసుకొస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇలా పప్పు ఉడికిపోయింది కదా, దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మళ్ళీ 1 నిమిషం ఉడికించుకోవాలండి. అండ్ ఈ జీలకర్ర మెంతుల పొడి కూడా నేను వీడియో చేశానండి, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి. పప్పు ఇష్టపడే వాళ్ళు రెగ్యులర్గా చేసుకునే పప్పులతో పాటు ఈ విధంగా గోంగూరతో పప్పు చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, ఈ పప్పును మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నచ్చుతారు. అంత టేస్టీగా కమ్మగా ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే కొంచెం కారంగా చేసుకోండి, ఇంకా పర్ఫెక్ట్గా టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మళ్ళీ పప్పును 1 నిమిషం అలా ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. సో వేడి కమ్మనైన పుల్లటి గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. ఇలా వేడి అన్నంలోకి ఇంట్లో చేసుకున్న వడియాలతో గోంగూర పప్పుతో తింటే గనక అద్భుతంగా ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే, గోంగూరలో ఎన్నో పోషకాలు ఉన్నవి. సో ప్రతి ఒక్కరూ దీని నుండి వచ్చే విటమిన్స్ని అండ్ లాభాలను అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా మన గోంగూర పప్పుని ఇంట్రడ్యూస్ చేయండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. నమస్తే.